నా సహోదరి సహోదరులారా గమనించాలి, దేవాలయంలో ఆరాధనలు దేనికంటే వీళ్ళు ఫలించడానికి. నీ శరీరంలో కాళ్ళు చేతులు ఆడుతున్నాయి చూడు, కళ్ళు కనిపిస్తున్నాయి చూడు, చెవులు వినిపిస్తున్నాయి చూడు, నువ్వు అక్కడికి ఇక్కడికి నడగలుగుతున్నావు, ఆరోగ్యంతో ఉన్నావు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు దేవుడు? నువ్వు ఫలించడానికి. ఫలించకపోతే కాళ్ళు చేతులే కాదు, నిన్నే తీసేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఏమన్నాడంటే, నీ దీపస్తంభాన్ని తీసి పారేస్తానన్నాడు. మనం దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని తీసుకుని ఇంకోటి చేసి ఏదో చేస్తున్నాం. మనం దీని వెనకతల దాకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా సహోదరుడా సహోదరి గమనించాలి, నీ ఆరోగ్యాన్ని గురించి, నీకు ఇచ్చిన అవయవాల గురించి ఆయన లెక్క అడుగుతాడు. ఎట్లా చూస్తున్నావు నీ హెల్త్ని? నీ బాడీ అది పరిశుద్ధాత్మక ఆలయం. జారత్వం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, ఇష్టం వచ్చింది మాట్లాడడానికి, పాచి మాటలు మాట్లాడి పొల్లిరిపుడు మాట్లాడడానికి కాదు ఇచ్చింది దేవుడు నోరు. అడ్డు నాకు ఇంతే, నా గొంతింతే, నేను ఎట్లాగే మాట్లాడతానంటే నేను ఇంతే అని వేసేస్తాడు అంతే. అక్కడ నేను ఇంతే, ఏర్లు మొదలుకొని శపించేస్తాను అంటాడు. మనము సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలండి. యేసుక్రీస్తు వారు మరణానికి ముందు చాలా తీక్షణమైనటువంటి బోధ చేశాడు. చాలా తీక్షణమైన బోధ. నా సహోదరుడా సహోదరి, దేవుడు ఈ దినాన నిన్ను బుజ్జగిస్తున్నాడు అని అనుకోద్దు. నేను బుజ్జగించట్లేదు. వార్నింగ్, బహుశా ఫైనల్ వార్నింగ్. నీకు ఇవ్వబడినటువంటి నీ శరీరము అనేటువంటి దేవాలయం దొంగల గుహగా చేస్తాను అంటే దేవుడు ఊరుకోడు. దేవాలయంలో జరిగేటువంటి క్రియలు, నువ్వు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినా, చక్కటి ఆరోగ్యంతో ముందుకెళ్ళినా, నీ పనులు నువ్వు చేసుకున్నా, అవన్నీ నువ్వు ఫలించాలి. ఆత్మఫలాన్ని ఫలించాలి. ప్రేమ, సంతోషం, ఇవన్నీ నీలో నుంచి రావాలి. ఆశా నిగ్రహం అనేది నీలో ఫలించాలి. ప్రతి తీగిని ఏం చేస్తాడైనా కట్ చేస్తాడు. ఫలించిన వాళ్ళు దేవుడికి అవసరం లేదు, ప్రయాసపడాలి.